అందరూ ఒకటేసారి చెప్దామా? నాటబడిన విత్తనములో అభివృద్ధి, గ్రోత్. ఇంగ్లీష్లో గ్రోత్ అని పిలుస్తారు. అభివృద్ధి, వృద్ధి, అభివృద్ధి. పౌలు సంఘాల పట్ల అతనికి ఉన్న ఆశ ఏంటంటే ఇదే: సంఘాలు అభివృద్ధి కావాలి, సంఘాలు బలపడాలి, సంఘాలు తప్పిపోకూడదు, సంఘాలు చెడిపోకూడదు, సంఘాలు పాడవకూడదు, ఎట్టి పరిస్థితుల్లో సంఘాలు విడవబడకూడదని అపోస్తులుడైనటువంటి పౌలు సంఘం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరిచినటువంటి సందర్భాలు తను రాసిన పత్రికల్లో చాలా ఉన్నాయి. ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో కూడా తను అనుకున్నటువంటి విషయాలు, దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు సంఘానికి తెలియజేసినాడు. మనమందరం ఒకటే కదా, పౌలు ఎవరు, అపోలో ఎవరు, మనమందరం ఒకటే క్రీస్తులో. డినామినేషన్లో ఒకవేళ వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఏ డినామినేషన్లో ఉన్నా మనమందరము క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళమే, మనమందరము చదును చేయబడిన వాళ్ళమే, మనమందరం నాటబడిన వాళ్ళమే, మనమందరం కట్టబడినటువంటి వారమే నీటి ద్వారా. కాబట్టి ఇందులో భేదాభిప్రాయాలు వద్దు, అందరము ఒకటే శరీరం అని బలపరుస్తూ మనల్ని వృద్ధి చేసేది ఎవరో అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని వృద్ధి చేయువాడు దేవుడే, మనల్ని వృద్ధి చేయువాడు దేవుడే, ఇంకెవరు కాదు. ఒక సేవకుడు కాదు, ఒక సువార్థికుడు కాదు, ఒక విశ్వాసి కాదు, ఒక కాపరి కాదు, ఇంకెవరు కాదు. కాపర్ల ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, బిలీవర్స్ ద్వారా మనల్ని అభివృద్ధి పరచువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పలుడి దేవుడి నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మనం ఏమనుకుంటాం సర్వసాధారణంగా? నన్ను బలపరిచింది ఒక సేవకుడు, ఒక కాపరి, నన్ను బలపరిచింది ఒక విశ్వాసి, నన్ను బలపరిచింది ఒక బిలీవర్, నన్ను అభివృద్ధిలోనికి నడిపించింది ఒక గొప్ప సేవకుడు అని అనుకుంటాం కదా. చాలా తప్పు. మనల్ని వృద్ధిలోనికి కలగజేసిన వాడు దేవుడే. కేవలం ఉత్తరవాదులం. మనం ప్రకటించాలి కాబట్టి ప్రకటించాలి, మనం నడిపించాలి కాబట్టి నడిపించాలి, అంతే. మనము ఏ పని అయితే చేయాలో ఆ పని చేస్తాము, దానికి తగిన జీతం దేవుడు ఇస్తాడు. కాబట్టి వృద్ధి కలగజేయువాడు దేవుడే. అసలు దేవుడు ఎలా వృద్ధి కలగజేస్తాడో ఒక 3 విషయాలు మాట్లాడి ఈ ప్రసంగాన్ని ముగించుకుంటా. నెంబర్ 1, హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధనల గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మరియు నేల నాటబడిన చిగురు, బాగా వినాలి, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దేవుడు చెప్తున్నాడు తన ప్రజలతో. తన ప్రజల పరిస్థితి ఎట్లుంది అని అంటే, ఫస్ట్ నేల నాటబడి ఎట్లుందంట? నేల, భూమి మీద నాటబడినటువంటి పరిస్థితి. ఆ తదుపరి చిగురు వృద్ధి అగునట్లు, ఒక విత్తనం నేలలో నాటబడి అది నీటి ద్వారా బలపడి భూమి పొరల్లో నుండి బయటికి ఎత్తబడినటువంటి చిగురు మొక్క ఏదైతే ఉంటుందో, ఇజ్రాయెల్ ప్రజలారా, యూదులారా, నా పిల్లలైనటువంటి ప్రజలారా, నేను మిమ్మల్ని ఎట్లా వృద్ధిలోనికి తీసుకొస్తాను అని అంటే, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు అప్పుడు ఏమైనావు తెలుసా? ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలివైతివి. ఎదగడం అంటే అభివృద్ధి, గ్రోత్. అభివృద్ధి అనగా గ్రోత్ అనగా అభివృద్ధి. దేనిలో అభివృద్ధి అంటే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి. వారి యొక్క భౌతిక జీవితంలో కాదు, ఆధ్యాత్మిక జీవితంలో, ధర్మశాస్త్రం అనుసరించే విషయంలో, వారు దేవుని యొక్క విధులను నడిచేటువంటి క్రమంలో తప్పిపోకుండా, చెడిపోకుండా, పాడవకుండా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏ విధంగా వృద్ధిలోనికి నడిపించినాడో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఎట్లా వృద్ధిలోనికి తెచ్చినానని తెలుసా? నీవు నేల నాటబడిన చిగురు వృద్ధి అగున్నట్లు, ఒక విత్తనం ఏ విధంగా అయితే అది వృద్ధి చెందుతుందో అట్లా నీవు ఎదిగినావు, అట్లా నీవు ఫలించినావు, అట్లా చివరిగా నీవు ఆభరణ భూషితురాలవైతివి అని తను ఎదిగినటువంటి స్థితిగతులను జ్ఞాపకం చేస్తున్నాడు.
ఈ రోజుల్లో చాలామంది ఎట్లా వృద్ధి అవుతున్నారంటే ఇలాగే వృద్ధి అవుతున్నారు. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమ పరుషుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను వృద్ధిలోనికి ఎట్లా తీసుకొస్తాడంటే ఇలా తీసుకొస్తాడు. నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగున్నట్లు. కొన్ని సందర్భాల్లో మనిషి ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోతాడు అని అంటే, ఒక చెట్టు ఎండిపోతున్నప్పుడు. ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నాడు? ఒక చెట్టు ఎండిపోతున్నప్పుడు, ఒక చెట్టు మొద్దుబారినప్పుడు తన విశ్వాసాన్ని కోల్పోతాడు. కానీ లేఖనం ఏం చెప్తుందో తెలుసా? మొద్దు నుండి కూడా చిగురు వృద్ధి కలగజేయవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమ పరుచుదాం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నా జీవితం ఇంక అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం చెడిపోయింది, పాడైపోయింది, నా జీవితాన్ని బాగు చేసేవారు ఎవరు లేరని మొద్దుబారిన స్థితిలో మనం లోకానికి కనపడవచ్చు, లేకపోతే నీ జీవన విధానం నీకే కనపడవచ్చు. కానీ నువ్వు మొద్దుబారినా, ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడినా, నిన్ను మరలా వృద్ధిలోనికి నడిపించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానవై ఏమవుతారంట? పెద్దోళ్ళు అయిపోతారు. చిన్నపిల్లలు ఫస్ట్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటారు వాళ్ళు. తర్వాత రోజులు మారే కొద్దీ, నెలలు మారే కొద్దీ, సంవత్సరాలు మారే కొద్దీ ఏమవుతారు? వాళ్ళు ఎదిగి పెద్దగా వారి యొక్క జీవన స్థితిగతులు అన్నీ కూడా మారిపోతాయి. చిన్నవాడు ఎప్పుడు చిన్నగానే ఉండడు, వాడు ఎదిగి పెద్దగా పెద్దరికాన్ని పొందుకుంటాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అలా ఉండాలి. ఎప్పుడు చిన్నవాళ్ళలాగానే ఉండడానికి వీలు లేదు. పెద్దవాళ్ళం కావాలి. మనం ఏం కావాలి చెప్పండి? పెద్దవాళ్ళం కావాలా? దేనిలో? ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకోవాలా, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలా. దానినే అభివృద్ధి అని అంటాం. ఒకప్పుడు నీకు బాధ్యత లేదు, ఇప్పుడు బాధ్యత కలిగి ఉండడమే అభివృద్ధి. ఒకప్పుడు నీకు ప్రార్థన చేయడం రాదు, ఇప్పుడు ప్రార్థన చేయడమే అభివృద్ధి. ఒకప్పుడు నీకు చదవడం రాదు, ఇప్పుడు చదవడమే నీకు అభివృద్ధి. దానినే గ్రోత్, అభివృద్ధి అంటాం. ఈ అభివృద్ధి కలగజేయవాడు ఎవరు? దేవుడు. దేవుడు ఒక్కడే, ఎవ్వరు కూడా అభివృద్ధి చేయలేరు. బహుశా నిన్ను నడిపిస్తారు. సేవకులైనా, కాపరులైనా, సువార్థికులైనా, విశ్వాసులైనా కేవలం నిన్ను ప్రొటెక్ట్ చేసుకుని నడిపిస్తారు అంతే. కానీ నీ హృదయంలో నాటబడిన విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనాన్ని, వాక్యం అనే విత్తనాన్ని వృద్ధి కలగజేసేది దేవుడు ఒక్కడే. అందుకోసం పౌలు అన్నాడు కదా, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసి వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. ఎక్కడ కూడా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నిన్ను ఎవ్వరు వృద్ధి చేయలేరు, దేవుడు ఒక్కడే. నిన్ను కేవలం బలపరుస్తారు అంతే. నన్ను బలపరుస్తారు, నిన్ను బలపరుస్తారు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బలపరుస్తారు. కానీ వృద్ధి కలగజేసేది దేవుడే. దేవుడు ఒక్కడే వృద్ధి కలగజేయటకు సమర్థుడైన. ఎదగాలి, దేవుడు ఆశిస్తున్నాడు మనం ఎదగాలి, మనమందరము ఎదగాలి. దేవుని బిడ్డలారా, ఎదుగుతున్నావా, ఎదుగుతలేవా? ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా ఉన్నావా? అలా ఉంటే ప్రయోజనం లేదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కావాలి, నీ కుటుంబంలో మార్పు రావాలి, నీ ఆధ్యాత్మిక జీవితంలో మార్పులు రావాలి, సమాజం నిన్ను మెచ్చుకోవాలి, సమాజం నిన్ను బట్టి సమాజము మార్పు చెందాలి. దానినే అభివృద్ధి అంటాం. అభివృద్ధి చెందుతున్నావా, లేకపోతే ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నావా? ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. కొంతమంది అభివృద్ధి అవుతారు సంఘంలో, కొంతమంది వృద్ధి ఉండదు వాళ్ళలో. ప్రార్థన చేయండి అంటే మొహమాట పడతారు, ప్రార్థన చేయరు. పాటలు పాడండి అంటే మొహమాట పడతారు, పాటలు పాడరు. వాక్యం చదవమంటే వాక్యం చదవరు, మొహమాట పడతారు. ఇంకా వాక్యం చదవకపోతే, ప్రార్థన చేయకపోతే, పాటలు పాడకపోతే నీలో వృద్ధి కలిగినట్టు ఎట్లా? ఊకే గంగిరెద్దులాగా రావడం పోవడమేనా? గంగిరెద్దు ఎట్లుంటుంది చెప్పండి? అన్నిటికీ పక్కనున్న యజమానుడు పీక ఊదుతూ తను ఎట్లా సైగ చేస్తే అది కూడా అంతే. అట్లుండకూడదు. మనం మంచేది చెడేది, ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ చెడిపోతున్నాం, ఎక్కడ పాడవుతున్నాం అని నిఘా కలిగి ఉండాలా. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమ పరుచుదాం. హల్లెలూయా. గంగిరెద్దులాగా, బర్రగొడ్డులాగా, దున్నపోతులాగా, పశువులలాగా మనం ఉండడానికి వీలు లేదు. అలా ఉంటే నీకేమైనా ప్రయోజనం ఉందా?
లేదు. మనలో అభివృద్ధి ఉండాల, మనలో మార్పు ఉండాల. దేవుడు కోరేది అదే. దేవుడు ఎట్లా అభివృద్ధిలోనికి తెస్తాడంట? నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. నువ్వేమైనావు? ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాళ్ళవైతివి. సంఘంలో యవనస్తులు చాలామంది దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉండడం నేర్చుకుంటున్నారు. ఒకరోజు బైబిల్ స్టడీ మిస్ అయింది అనుకో, ఏం సార్ ఈరోజు బైబిల్ స్టడీ పెట్టలేదు నీవు అంటారు చిన్నపిల్లలు. పెద్దలు అనకపోవచ్చేమో కానీ చిన్నపిల్లలు, యవనస్తులు అనకపోవచ్చేమో కానీ చిన్నపిల్లలు, వృద్ధాపలు ఉన్నవారు అనకపోవచ్చేమో కానీ చిన్నపిల్లలు. అంటే ఈ వారం మిస్ అయిపోతున్నామే. ఈరోజు ఏదో నేర్చుకోవాలని తృష్ణ ఉండి ఉంటుంది, కానీ ఆ రోజు జరగకపోతే వాళ్ళ ఆశలు ఏమైంటాయి? నిరాశ. వాళ్ళు అలా నిరాశ పడుతున్నారంటే వారిలో వృద్ధి ఉందని లెక్క. గట్టిగా చప్పలుడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి ఉంది, అభివృద్ధి ఉంది. ఒకప్పుడు నీ పిల్లలు మందిరానికి రావడం లేదు, ఇప్పుడు వస్తున్నారు అని అంటే వారి జీవితంలో అభివృద్ధి స్టార్ట్ అయింది. దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి చేసింది నేను కాదు, నువ్వు కాదు, తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదు, యవనస్తులు కాదు, వృద్ధాపనలు ఉన్న వాళ్ళు కాదు, సంఘ పెద్దలు అంతకన్నా కాదు, ఎవ్వరు కాదు. దేవుడే నిన్ను నడిపించేవాడు, నిన్ను వృద్ధి చేయువాడు దేవుడే. హల్లెలూయా. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నిన్ను వృద్ధిలోనికి తేగా నువ్వేమైనావు తెలుసా? పెద్దదాని వైపోయినావు. కొంతమంది పెద్దగా అయినాక ఇంక నేను పెద్దగా అయ్యలేనా, ఇంక నాకు ఎవరు చెప్పాలా, నేను వినాలనా, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. పెరిగి పెద్ద అయ్యేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే ఎవరైనా మంచి మాటలు చెప్తే విన్నారు మనోళ్ళు, నాకు తెలదా, నువ్వు చెప్పాలనా అన్నటువంటి ఆలోచన విధానాలకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారు కదా, వాళ్ళు బాధ్యత కలిగి ఉన్నారు కదా, వాళ్ళు ప్రవర్తన విధానాన్ని మార్చుకున్నారు కాబట్టి నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు చెప్పినప్పుడు నువ్వు వినాలా. దేవుడు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? వినాలి. నువ్వు ఎదిగి పెద్దగా అవుతున్నప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. దావీదు ఎప్పుడు పాపం చేసినాడో తెలుసా? యవన కాలంలో ఉన్నప్పుడు పాపం చేసినాడా? ఇంకా యవన కాలం దాటిన తర్వాత పాపం చేసినాడా? చెప్పండి. చిన్న వయసులో ఉన్నప్పుడు పాపం చేసినాడా? యవన కాలంలో ఉన్నప్పుడు పాపం చేసినాడంటే యవన కాలంలో ఉన్నప్పుడు కాదు, యవన కాలం దాటిన స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్లోనే పాపం చేసినాడు. ఏం పెద్దోడు కదా అని అంటే పెద్దోడు కూడా ఏమైపోయినాడు? పడిపోయినాడు. అందుకోసం నువ్వు ఎదిగి పెద్దదానమయ్యేటప్పుడు, పెద్దవాడవయ్యేటప్పుడు నువ్వు జాగ్రత్త ఉండాలా. అప్పుడు కూడా పడిపోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకు దావీదే యవన కాలంలో పడిపోతే దానికి రీజన్ వేరే. యవన కాలంలో ఉన్నాడు కాబట్టి పడిపోయినాడు అనుకోవచ్చు, కానీ యవన కాలం దాటిన స్టేజ్లో పడిపోయినాడు దావీదు. ఎదిగి ఫలించే టైంలో పడిపోయినాడు దావీదు. నువ్వు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎదిగేటప్పుడు నీకు గర్వం వస్తుంది, ఎదిగేటప్పుడు నీకు అహం వస్తుంది, ఎదిగేటప్పుడు నీకేమొస్తుంది తెలుసా? నాకేం అనేటువంటి పదం వస్తుంది. ఏమొస్తుంది? నాకేం డబ్బు లేదా, నాకేం పొలాలు లేవా, నాకేం ఆస్తులు లేవా, నాకేం ఇండ్లు లేదా, నాకేం ధాన్యం లేదా అనేటువంటి అహం నీలో వస్తే అప్పుడు నువ్వు పడిపోయే ప్రమాదము ఉంది. గర్వించొద్దు. నీకున్న దాన్ని బట్టి సంతోషించు. గట్టిగా చప్పలుడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఎదిగేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ తగ్గి ఉండాలా. ప్రభు అన్నాడు కదా, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ప్రభువు చూపిన మార్గం అది. మనం ఎదిగేటప్పుడు ఎట్లుండాలా? ఒదిగి ఉండాలా. చెప్పండి, ఎట్లుండాలా? ఎదిగేటప్పుడు ఒదిగి ఉండాలా. ఎదిగేటప్పుడు ఒదిగి ఉండకపోతే అయిపోయా, ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. గ్యారంటీగా పడిపోతావు, 100% పడిపోతావు. గర్వం గద్దెలను ఒలిచి లాస్ట్కు ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే గడ్డి తినే పరిస్థితికి వస్తుంది. నెబుకద్నెజర్ లాగా ఎలాంటి పరిస్థితి వస్తుంది? నెబుకద్నెజర్ గడ్డి తిన్నాడు చూడు, అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎదిగేటప్పుడు నీలో అహం ఉండడానికి వీలు లేదు. నువ్వు దేనిలో ఎదిగిన దాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నువ్వు తగ్గింపు కలిగి ఉండాలి. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఉన్నావా? ఎదిగేటప్పుడు ఎదిగి నీవు ఆభరణ భూషితురాలయ్యేటువంటి పరిస్థితి నీలో ఉన్నప్పుడు తగ్గి ఉన్నావా లేదా? ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనకు గర్వం వస్తుంది. గర్వం రావడానికి వీలు
లేదు. ఇట్ ఈస్ వెరీ డేంజర్. సాతాను కూడా గర్వించినాడు. తన అందాన్ని బట్టి, తన శౌర్యాన్ని బట్టి ఎలా సృష్టించబడ్డాడో తెలుసా? మరకతముతో, బంగారముతో, వైడ్యూర్యంతో, వజ్రాలతో సృష్టింపబడినటువంటి కెరూబు, సెరాబు చివరగా తను ఉన్న అందాన్ని బట్టి గర్వించి పడద్రోయబడ్డాడు. నువ్వు గర్విస్తే ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోతావు. కాబట్టి ఎదిగేటప్పుడు గర్వించొద్దు. దేవుడు నిన్ను వృద్ధిలోనికి తెచ్చేటప్పుడు గర్వించొద్దు. అక్కడనే మనం పప్పుల కాలేసే ప్రమాదము ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎదిగేటువంటి మార్గం నీకు చూపినప్పుడు నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండి ఒదిగి ఉండాలి. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలా, నెమ్మది ఉండాలా, శాంతిగా ఉండాలా, జ్ఞానంతో ఉండాలా. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగున్నట్లు నేను నువ్వు వృద్ధిలోనికి తేగా నువ్వు ఎదిగి పెద్దదానవై అభరణ భూషితురాల వెతి పెద్దదానమై. అభరణములు అంటే చెప్పండి. తలకు ఏముంటుంది? రాజుకి కిరీటం ఉంటుంది. తర్వాత చేతులకు ఏముంటాయి? దేహానికి ఏముంటుంది? పాదాలకు ఏముంటాయి? రాజుకి ఏవైతే ఆభరణాలు ఉండాలో అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఉన్నాయని ఒకసారి మనం విర్రవీగినాం అనుకో, ఏమవుతాం? అన్నీ ఊడిపోతాయి. అన్నీ ఏమైపోతాయి? అన్నీ ఊడిపోతాయి, అన్నీ పడిపోతాయి, అన్నీ చెదరిపోతాయి. కాబట్టి మనం వృద్ధి అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనలో గర్వం ఉండడానికి వీలు లేదు. గర్వించొద్దు. దేన్ని బట్టి కూడా గర్వించొద్దు, అతిశయపడొద్దు. కొందరు తమకున్న గుర్రములను బట్టి అతిశయపడుదురు, కొందరు తమకున్న రథాలను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన యెహోవా యందు అతిశయపడదు. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. నా అతిశయం ఏంటంటే సిలువనే. కల్వరి సిలువలో యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన చనిపోయాడు. ఇదే నా అతిశయం, ఇదే నా గర్వం. ఇంతకన్నా వేరే అతిశయం, గర్వం నాకే లేదు. అతిశయిస్తే నేను దీనిని బట్టే అతిశయిస్తా. ఆత్మసంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినెనుగాక. నాటబడిన విత్తనంలో అభివృద్ధిలా ఉంటుంది. తర్వాత రెండోదిగా హెస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. గట్టిగా చెప్పలుడి దేవుని నామమున మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రభు సెలవిచ్చినటువంటి మాట, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి వృద్ధిలోనికి ఎట్లా తెస్తాడంటే అపవిత్రతను పోగొడతాడు ఆయన. ఏం పోగొడతాడు చెప్పండి? వృద్ధి రావాలి. పొలానికి తెగులు వస్తే ఏం చేస్తాడు యజమాని? వరి పంట అయినా, మొక్కజొన్న పంట అయినా, జొన్న పంట అయినా, శనగలైనా, ఏవైనా కానీ పంటకు తెగులు వస్తే యజమాని ఏం చేస్తాడు చెప్పండి? గట్టి చెప్పండి. అయ్యో ఏమైంది ఈ నగరానికి? మందు కొడతారు. చెప్పండి, గట్టి చెప్పండి. ఎండిపోయే పరిస్థితి స్టేజ్ వస్తే యజమానుడు ఏం చేస్తాడు? మందు కొడతాడు. ఎందుకనంటే అపవిత్రత పోవడానికి. అపవిత్రత నిన్ను ఎట్లా వృద్ధిలోనికి తీసుకొస్తాడంటే నీలో ఉన్న పాపాన్ని తీసి వృద్ధిలోకి నడిపిస్తాడు. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. పాపం, అపవిత్రత అనగా పాపం. నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ భౌతిక జీవితంలో, నీ దేహంలో అపవిత్రమైనది ఏదైనా ఉంటే దానిని తీసి నిన్ను వృద్ధిలోనికి ఆయన తీసుకొస్తాడు. దాన్ని పెట్టి వృద్ధిలోనికి తీసుకొని రాడు. ముందు దాన్ని తొలగించాలైనా, తొలగిస్తాడైనా. అపవిత్రత ఏ విధంగా పోతుందో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం వలన మాత్రమే. మానవునికి పాప క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఉంది. రక్తం చిందింపకుండా మానవునికి పాప క్షమాపణ, అపవిత్రత పోయే ఆస్కారం ఎప్పటికీ లేదు. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒక పొలానికి, ఒక పంటకి తెగుళ్ళు తగిలితే వెంటనే మందు కొడతావు కదా. నీ హృదయానికి తెగుళ్ళు తగిలితే మందు కొట్టే పరిస్థితి లేదా నీ జీవితంలో?
నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ భౌతిక జీవితంలో నువ్వు ఎక్కడైతే అపవిత్రమైనావో, అపవిత్రతను తొలగించుకుంటేనే కదా నువ్వు వృద్ధిలోనికి వచ్చేది. తొలగించుకోకపోతే ఎట్లా వృద్ధి అవుతావు? వృద్ధి అవుతావా? అభివృద్ధి అవుతావా? సాధ్యమేనా? ఎప్పటికీ సాధ్యం కాదు. నీవు అభివృద్ధి చెందాలంటే, దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకురావాలంటే నీలో ఉన్న అపవిత్రత ఏం కావాలి? తీసేయాలి. తీసుకోవాలి. నువ్వు తీసేసుకోవాలా? తీసివేసేయాలా? ఇంకా ఎన్ని రోజులు అపవిత్రంగా ఉంటావు? ఎన్ని రోజులు పాపం చేస్తావు? ఎన్ని రోజులు దేవునికి విరుద్ధంగా ఉంటావు? ఎన్ని రోజులు ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా అపవిత్రంగా కలిగి దేవునికి విరుద్ధంగా కలిగి జీవిస్తావు? ఈరోజు నీ హృదయాన్ని మార్చుకో. నీలో అపవిత్రత ఉందేమో, దేనిని బట్టి? వ్యభిచారాన్ని బట్టా, దొంగతనాన్ని బట్టా, జారత్వాన్ని బట్టా, మోహపు చూపుని బట్టా, నీ నడవడికని బట్టా, నీ ప్రవర్తనను బట్టా, దేని బట్టి నువ్వు అపవిత్రమవుతున్నావు? ప్రభు అడుగుతున్నాడు, నీ అపవిత్రతను తీసివేసి, చదవండి, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. నేను మిమ్మల్ని రక్షించును. గట్టిగా చప్పలుడి దేవుని నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా. నేను మిమ్మల్ని రక్షిస్తా. రక్షణ అనగా విమోచన. దేని నుండి? పాపము నుండి, శాపము నుండి, వ్యాధుల నుండి, రోగముల నుండి నిన్ను విడిపించేది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నిన్ను ఎవ్వడు విడిపించలేడు. ఏ ఒక్కరు కూడా, ఏ నాయకుడు కూడా, ఏ అధికారి కూడా నిన్ను విడిపించే అవకాశం లేదు. పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, వ్యాధుల నుండి నిన్ను విడిపించువాడు దేవుడు ఒక్కడే. అందుకు ప్రభు అంటున్నాడు, వృద్ధి కలగజేయువాడు దేవుడే. నిన్ను వృద్ధిలోనికి తెచ్చేవాడు దేవుడే. నిన్ను రక్షించువాడు దేవుడే. నిన్ను రక్షించును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ఏం రానియడంట? కరువు. సహజ సిద్ధంగా కరువు ఎప్పుడు వస్తుంది? వర్షాలు పడకపోతే కరువు వస్తుంది. పంటలు ఎండిపోతే కరువు వస్తుంది. కరువు వచ్చినటువంటి పరిస్థితులు పాత నిబంధనలు లేవా? ఉన్నాయా? ఉన్నాయి. కరువు వచ్చినప్పుడు ఒక దేశంలో ఉన్నవాడు ఇంకో దేశం దగ్గరికి వెళ్ళి అప్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో దేశానికి వెళ్ళి ధాన్యము అప్పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే వారికి ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఏలిషా కాలంలో కరువు వస్తే కరువు స్థితిలో కూడా పోషించేటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక విధవరాలను పోషించలేదా? పోషించినాడు ఆయన. కరువు స్థితిలో కూడా ఆయన పోషించగలిగే సమర్థుడు. కానీ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, ముందుగానే నీకున్న పవిత్రతను పోగొట్టి నిన్ను రక్షించి నీ ధాన్యములో అభివృద్ధి. గట్టిగా చప్పలుడి దేవుని నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా. ధాన్యములో అభివృద్ధి. ధాన్యంలో అభివృద్ధి వచ్చినప్పుడు ఇంకా కరువు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. రానున్న కాలంలో కరువులు వస్తాయి. గుర్తుపెట్టుకో, రానున్న కాలంలో ఏమొస్తాయి? కరువులు వస్తాయి. కరువులు రెండు రకాలు. ఒకటి ఆధ్యాత్మిక పరమైనది, రెండోది భౌతిక పరమైనది. ఆధ్యాత్మిక పరమైనది ఏంటంటే, ఈరోజు నువ్వు ప్రశాంతంగా, నెమ్మదిగా, శాంతిగా వాక్యం వింటున్నావు. ఒకరోజు నువ్వు వినలేవు, నీ కరువు వస్తుంది. ఈరోజు నువ్వు సమృద్ధిగా భోజనం చేస్తున్నావు, ఒకరోజు నువ్వు భోజనము చేయలేవు. గవర్నమెంట్లు కూడా పడిపోయే స్థితులు వస్తాయి. రాజ్యాలు పడిపోయే స్థితులు వస్తాయి. దేశాలు పడిపోయే స్థితులు వస్తాయి. అప్పుడు నువ్వు ఎలా పోషింపబడతావు? కరువు వస్తుంది. తినడానికి ఆహారం లేకపోతే నువ్వు వాక్యం ఎప్పుడు వింటావు? వాక్యం వినే పరిస్థితే లేకపోతే అసలు నువ్వు ఎలా వృద్ధిలోనికి వస్తావు? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. రానున్న కాలంలో జరిగేది ఇదే. భౌతికమైన కరువు వస్తుంది, మరియు ఆధ్యాత్మికమైన కరువు కూడా వస్తుంది. ఈరోజు తింటున్నావు, రానున్న కాలంలో తినలేవు. ఈరోజు సమృద్ధిగా మనం తింటున్నాం, కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా ఒక పూట అన్నం లేక, ఆహారం లేక అలమటించేటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. కరువు వచ్చి వాళ్ళ స్థితిగతులన్నీ చెడిపోయి, పాడైపోయి, ఆహారం లేక అల్లాడిపోయి ప్రజలు చాలామంది సమాజంలో ఉన్నారు. అందుకోసం ట్రస్టులు వచ్చినాయి, వృద్ధాప్యులు ఉన్న వాళ్ళ కోసం. అందుకోసం అనాథాశ్రమాలు వచ్చినాయి. చాలా దానిలో ఏమంటారు, ట్రస్టులు వచ్చినాయి. కారణం ఏంటంటే వాళ్ళ జీవన స్థితిగతులు అన్నీ కూడా ఒంటరి అయిపోయినాయి. కరువు వచ్చింది. వాళ్ళ బాధలు, వాళ్ళ స్థితిగతులు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి దేవుడు ఎవరో ఒక ద్వారా, ఎవరికో ఒక దర్శనాన్ని కలగజేసి ప్రజలను సంరక్షించేటువంటి వాడుగా
ఉన్నాడు. కానీ తన బిడలకు, తన ప్రజలకు చెప్పిన వాగ్దానం ఏంటంటే, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మను రక్షిస్తా, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి. దేనికి ఆజ్ఞ ఇస్తాడంట? ధాన్యమునకు ఆజ్ఞేయడం అది ప్రభువుకు ఒక్కనికే సాధ్యం. ఆయా జాతుల ప్రకారం మొక్కలు మొలువును గాక అంటే మొలిగినాయి. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, నేను కష్టపడినాను ప్రతిఫలం వచ్చిందని. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత కష్టపడినా దేవుడు కానీ వృద్ధిలోనికి తేకపోతే నీ కొంప ఏమవుతుంది? ఆ డైలాగ్ మీరే పూర్తి చేసుకోండి. మీ గృహం ఏమవుతుంది? మీ నివాసాలు ఏమవుతాయి? మీ కుటుంబాలు ఏమవుతాయి? అంతే, ఇంకా ఏం చేయలేం. అందుకోసం నువ్వు ఎంత కష్టపడినా నీ భారం అంతా ఎవరిపై మోపాలి? దేవుని పైన మోపాలి. నీ ఇష్టం ప్రభువా, కష్టపడినాం, కష్టార్జితానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవు కదా, ఈ ప్రభు అని మర్యాదగా రిక్వెస్ట్ చేసుకుంటే ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ పంట పొలాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ పంట పొలాలలో ఉన్నటువంటి ధాన్యానికి ఏమిస్తాడు? చెప్పండి, ఆజ్ఞ ఇస్తాడా ఇయ్యడా? నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టండి. మీ ధాన్యమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చునుగాక, కరువు రానియక. ఆత్మసంగంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడే కనుక ధాన్యమునకు ఆజ్ఞేయకపోతే మన స్థితిగతులు ఏమవుతాయో ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి హృదయాన్ని పరిశీలన చేసుకో. మీకు కరువు రానియక, కరువే కన్నా దేవుడిస్తే మనం ఏం చేయలేముగా, మనం ఏమీ చేయలేం. అడగడం తప్ప, అడగడమే మన పని. ఇంక అడగాల, అడుగుతూనే ఉండాలి ఆయనను. అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. కరువు రాకముందే అడగాల, కరువు వచ్చినాక కాదు. ఇప్పుడు అడగాల. కొంతమంది మొత్తం ఇంట్లో ధాన్యం అంతా అయిపోయినాక ప్రభుని అడుగుతారు. ఉన్నప్పుడు అడిగితే అది అయిపోకముందే వస్తుంది కదా. ఉందిలే, ఇంకా మచ్చు ఉందిలే, తర్వాత చూసుకుందాం, ఇంకా అయిపోలే కదా, ఉంది కదా, ఏం లేదా మనకేం, అయిపోయినప్పుడు చూసుకుందాంలే. అయిపోయినాక ఏం చూసుకునేది ఉండదు, కరువేంగా. వాక్యం సమృద్ధిగా నువ్వు వినబడే పరిస్థితి నీకున్నప్పుడు, వినిపించే పరిస్థితి నీకున్నప్పుడు నువ్వు విని వృద్ధులనికి రావాలా. తర్వాత చెప్పేవాడు ఉండడు, బోధించేవాడు ఉండడు. ఈరోజు నీకు సమృద్ధి అయిన ఆహారం వస్తుందంటే దేవుడు నిన్ను కనికరిస్తున్నాడా లేదా? సమృద్ధిగా వాక్యం నీకు వస్తుందంటే దేవుడు నిన్ను కనికరిస్తున్నాడా లేదా? కనికరిస్తున్నాడు. మీకు ఉందా లేదా సమృద్ధి అయిన ఆహారం? చెప్పండి, అందరూ చెప్పండి. ఉంది. ఆధ్యాత్మిక ఆహారం సమృద్ధిగా ఉందా లేదా? లేకపోతే దేవుణ్ణి అడుగు. లేకపోతే ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాల. ఏమని అడగాల? ప్రభువా మా కాపరి సరైన ఆహారం పెడతలేడు, ప్రభువా మా కాపరి అన్ని జొన్న గింజలు ఏవి పడతాయి పెడుతున్నాడు, ప్రభువా మా కాపరి అన్ని పుచ్చిపోయిన గింజలు పెడుతున్నాడు అని దేవుణ్ణి అడుగు. దేవుడు నీకు సమృద్ధి అయినటువంటి ధాన్యాన్ని ఇస్తాడు. సమృద్ధి అయినటువంటి వాక్యం, జీవజల నదులు ప్రవహించేటువంటి వాక్యం నీకు ఇస్తాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన కరువు రానేయకుండా, కరువు రాకముందే మనం ఏం చేయాలా? దేవుణ్ణి అడిగేటువంటి వారంగా ఉండాలా. లోక సామెత ఉంది కదా, చెప్పండి, ఒక సామెత చెప్పండి. చేతులు కాలకముందే, అదేనా? ఆకులు కాలకముందా, చేతులు కాలకముందా? చెప్పండి. చేతులు కాలకముందే ఆకులు కప్పుకోవాలి, అంతే. నీ జీవితం కూడా అంతే. నీ జీవితం నాశనం కాకముందే, నీ జీవితం పాడవకముందే, నీ జీవితం చెడిపోకముందే, నీ జీవితం బద్దలు కాకముందే నువ్వేం చేయాలి తెలుసా? ప్రొటెక్ట్ చేసుకోవాలా నీ జీవితాన్ని. నీలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకోవాలా. జీవితం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ప్రభువా నా జీవితం నాశనం అయిందయ్యా అని అనకుండా ముందుగానే నా జీవితం నాశనం చేయకుండా ప్రభువా రక్షించు దేవా అని నువ్వు అడగాల. యోబు కూడా తన పిల్లల కోసం ఇలాగే అడిగినాడు. నా పిల్లలు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ పాడైపోతారో ప్రభువా దయచేసి నా పిల్లలను ప్రొటెక్ట్ చేయని దేవుణ్ణి అడిగినాడు. అది ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధి, అభివృద్ధి అంటే. ఉందా నీ జీవితంలో ఇలాంటి అభివృద్ధి? అడుగుతున్నాను నిన్ను ప్రభు, ఉందా నీ జీవితంలో అభివృద్ధి? ఉందా లేదా? పరిశీలన చేసుకుని హృదయాన్ని పరిశీలన చేసుకో. ఉంటే పర్లేదు, లేకపోతే సరి చేసుకొని నువ్వు వృద్ధిలోనికి రావాలా. తర్వాత మూడోదిగా
అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:15. ఏలయనగా అది దేవుని వాక్యము. 4:15 చదవండి. అదేనా? అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు. ఎస్, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని నమస్కరించుము, వీటి అందే సాధకము చేసుకున్నాము. నీ అభివృద్ధి అందరి దగ్గర ఎట్లా ఉండాలంట? తేటగా ఉండాలా. ఎట్లుండాలి? తేటగా, నీట్గా ఉండాలి. చూస్తేనే వీరిలో అభివృద్ధి ఉంది. వాళ్ళని చూస్తేనే వీళ్ళ మొహాలు ఎప్పుడైనా అర్థం చూసుకున్నారా? వీళ్ళలో అభివృద్ధి ఉందా? చర్చికి బాగానే వస్తారు, పాటలు బాగానే పాడతారు, వాక్యం బాగానే చదువుతారు, ప్రార్థన బాగానే చేస్తారు, మందిరం దాటి బయటకు పోతేనే మళ్ళా యథావిధి జీవితం. వాళ్ళు ఎట్లుంటారో బయట అట్లనే ఉంటారు. దాన్ని అభివృద్ధి అంటాడు ఎవడన్నా? అభివృద్ధి అనడం అసలు సరైనదా? మందిరంలో నువ్వు ఎట్టున్నావో బయట కూడా అట్లనే ఉండాలా. అందరికి ఎట్లా కనపడాలి? తేట కనపడాలా, కల్తీ కనపడకూడదు. వజ్రం ఎక్కడున్నా వజ్రం లాగానే ఉంటుంది కదా, నువ్వు కూడా అట్లనే ఉండాలి నీ ఆధ్యాత్మిక అభివృద్ధిలో. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని నమస్కరించము. వీటిని అంటే ప్రేమ, శాంతి, సమాధానం, ఐక్యత, దయ, కనికరం, విశ్వాసం, ఓర్పు, సహనం అన్నీ వచ్చేస్తాయి. వాటి యందు నువ్వు ఎట్లుండాలో తెలుసా? మనస్కరించి వాటి యందు నువ్వు సాధకము చేసుకోవాలా. అది అభివృద్ధి. నేను అభివృద్ధి అయినాను కదా ఇంకటితో చాలు అనడానికి వీల్లేదు. నువ్వు దినదినము అభివృద్ధి అవుతూనే ఉండాలి. గట్టిగా చెప్పలేడు దేవునామాని మహిమ పరచుదాం. హల్లెలూయా. దినదినము నువ్వేం కావాలా? అభివృద్ధి కావాలా. అసలు వాస్తవానికి లోకం దేనిలో అభివృద్ధి అవుతుందంటే చెడిపోవడంలో అభివృద్ధి అవుతుంది. అవునా కదా? చెప్పండి. ఈరోజు మందు తాగేవాడు, ఈరోజు కొంత మందు తాగేవాడు కొన్ని రోజులకు వాడు ఫుల్ బాటిల్ తాగుతున్నాడు. 90 తాగేవాడు క్వార్టర్ తాగుతున్నాడు. క్వార్టర్ తాగేవాడు ఫుల్ బాటిల్ తాగుతున్నాడు. ఫుల్ బాటిల్ తాగేవాడు 4-5 బాటిల్ తాగుతున్నాడు. ఒక సిగరెట్ తాగేవాడు రోజుకి 10 సిగరెట్లు తాగుతున్నాడు. ఒకరితో వ్యభిచారం చేసేవాడు 100 మందితో వ్యభిచారం చేస్తున్నాడు. రోజు ఒక దొంగతనం చేసేవాడు రోజు 4-5 దొంగతనాలు చేస్తున్నాడు. రోజు ఒక హత్య చేసేవాడు రోజుకు 4-5 హత్యలు చేస్తున్నాడు. సమాజం దేనిలో అభివృద్ధి అవుతుందంటే పాడవడంలో అభివృద్ధి, చెడిపోవడంలో అభివృద్ధి, త్రాగడంలో, తినడంలో, తిరగడంలో, పాపములో అభివృద్ధి. నువ్వు అలాంటి దానిలో అభివృద్ధి అవుతున్నావా? బీ కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు నిన్ను పడగొడతాడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? పడగొడతాడు. దేవుడిచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు పడగొట్టుకోవద్దు. దయచేసి పడగొట్టుకోవద్దు. ఎవడైనాను ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. నువ్వు అభివృద్ధి కావాలా? దేనిలో? నీ ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కావాలి. అంతేగాని త్రాగడంలోనో, తినడంలోనో, తిరగడంలోనో, పాప సంబంధమైనటువంటి, చీకటి సంబంధమైనటువంటి, అపవిత్రమైనటువంటి పనులలో నువ్వు అభివృద్ధి అవ్వడానికి వీలు లేదు. మోహపు చూపు విషయంలో అభివృద్ధి అవుతున్నావా? దొంగతనంలో అభివృద్ధి అవుతున్నావా? పాప సంబంధమైనటువంటి, చీకటి సంబంధమైనటువంటి, అపవిత్రమైనటువంటి వాటిలో నువ్వు అభివృద్ధి అవుతున్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. దేనిలో అభివృద్ధి అవుతున్నావు? ప్రశ్న వేసుకో. అడుగు దేవుడిని, ప్రభువా పాపంలో నేను అభివృద్ధి అవుతుంటే దయచేసి ఇంతటితో ఫుల్ స్టాప్ చేసేవి ప్రభువా అని దేవుని అడుగు. దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా బలపరుస్తాడు. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. వాటి యందు కాదు మనం సాధకం చేసుకోవాల్సింది, ఆధ్యాత్మికంగా మనం సాధకము చేసుకోవాలా. చేసుకుంటావా? ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఆధ్యాత్మికంగా. వీటి అందే అంటే క్రైస్తవ జీవితంలో మనం వేటి యందు ఆధ్యాత్మికంగా అభివృద్ధి కావాలో వాటి యందే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి కావాలా. అంతేగాని కుళ్ళు కుతంత్రాలతో, మోసంలో, అధర్మంలో, దౌర్జన్యంతో, అన్యాయంతో అభివృద్ధి అవ్వడానికి వీలు లేదు. నువ్వు తినే కొంతలోనన్నా న్యాయం ఉండాలా. ఒక్క పూట తినేది అది యథార్థంగా
ఉండేటువంటి జీవన విధానము కలిగి ఉండాలా. న్యాయయుక్తంగా, ధర్మయుక్తంగా నువ్వు తినేది కొద్దిగైనా, నువ్వు తినేది తక్కువైనా, నువ్వు తినేది సరైనటువంటి ఆహారం కాకపోయినా నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? ఉన్న దాంట్లోనే సంతోషిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉండాలి. కానీ భౌతికమైనటువంటి దానిలో అభివృద్ధిని ఎక్కువగా మనం కోరుకోవడానికి వీలు లేదు. మనకు భౌతికంగా ఏం అవసరం? తినడానికి అన్నం ఉండాలా, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలా, నివాసం ఇల్లు ఉండాలా, సేద్యం చేసుకోవడానికి 1 ఎకరనో 2 ఎకరాలో పొలాలు ఉండాలా. ఇంకా బాగా చేసుకోవాలనుకుంటే 10 కానీ 20 కానీ ఎంతైనా కానీ, కొంతైనా కానీ ఎక్కువైనా కానీ మనము న్యాయయుక్తంగా సాధకం చేసుకోవాలా. అన్యాయంగా సాధకము మనం చేసుకోవడానికి ఇష్టపడకూడదు. అది ఒకవేళ ఆ టయానికి బాగుండే ఉండొచ్చు, కానీ అది ఏదో ఒక రోజు మరలా డిలీట్ అయిపోతుంది, అది వెళ్ళిపోతుంది, స్థిరంగా ఉండదు, అది వెళ్ళిపోతుంది. ఏదో ఒక రూపంలో దానికి ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి దానిపై ఆశ ఉంచొద్దు, దానిపై సాధకం చేసుకోవద్దు. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగే అభివృద్ధి విషయంలో సాధకము చేసుకోవాలా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 3వ అధ్యాయము 18వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. అందరూ ఆమె అని చెప్పండి. ఆయనకు మహిమ కలుగును గాక. పేతురు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? చివరగా మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి అవ్వండి. దేనిలో కావాలంట? జ్ఞానములో, కృపలో. మనము కృపలో మరియు జ్ఞానములో అభివృద్ధి అయితే మన ఆధ్యాత్మిక జీవితం అద్భుతంగా ఉంటుంది. గట్టిగా చెప్పలు దేవుని నామాన్ని మహిమపరుచుదాం. హల్లెలూయా. కృపలో అభివృద్ధి కావాలా? కృప వెంబడి కృప, కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే మారగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే మారగా. కృప వెంబడి కృప వస్తే మన జీవితాలు మధురంగా మారుతాయి. అభివృద్ధి అంటే ఇదే, కృపలో అభివృద్ధి. దేవుని కృప నీ పట్ల ఉంది, కాదనట్లేదు. కానీ కృప వెంబడి కృప రావాలా. కృప వెంబడి ఏం రావాలా? కృపనే రావాలా. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది నీ ఆధ్యాత్మిక జీవితం. నీకు కావాల్సిన వనరులు, అవసరతలు అన్నీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. కృప వెంబడి కృపలో, జ్ఞానంలోనూ అభివృద్ధి కావాలా. ఇన్ని రోజులు కృప లేక ఒకవేళ విస్తారమైనటువంటి పాపంలో ఉన్నావేమో, లేఖనం చెప్పుచున్నది ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ కృప నువ్వు పొందుకో. ఈ కృప నువ్వు పొందుకొని రక్షణ పొందు. దేవుని రాజ్యం నిమిత్తమై సిద్ధపరచబడు. ఇన్ని రోజులు పాపంలో ఉన్నావేమో, ఇన్ని రోజులు శాపంలో ఉన్నావేమో, దేవుని కృప శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి ఉంది. జ్ఞానము వలె ఇదిగో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నిటిలో అభివృద్ధికి మాదిరికరంగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుడు నీకోసం నా కోసం కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం చిందించినాడు, తన శరీరాన్ని దారబోసినాడు, రక్తం దారబోసినాడు, శరీరం విరవబడింది. నీకోసం నా కోసం అవమానపరచబడ్డాడు, నీకోసం నా కోసం నిందింపబడ్డాడు, నీకోసం నా కోసం అవహేళన చేయబడ్డాడు, నీకోసం నా కోసం ఉమ్మివేయబడ్డాడు. ఏ పాపం చేయని ఆయన నీకోసం నా కోసమో పాపముగా
చేయబడ్డాడు. ఎందుకోసం అంటే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చి, నిన్ను నన్ను పరిశుద్ధులుగా తీర్చి మనమందరం అభివృద్ధి అవ్వడం కోసం. గట్టిగా చెప్పలుడు దేవుని నామాన్ని మహిమ పరుచుదాం. హల్లెలూయా. మనమందరం అభివృద్ధిలోనికి అయ్యి పరలోక రాజ్యం నిమిత్తమై సిద్ధపరచబడడం కోసం. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనమందరం కృపలో అభివృద్ధి అవుదాం. నేను నాటి తిని అపోలో నీళ్లు పోషణ వృద్ధి కలగజేయవాడు దేవుడే. మనల్ని వృద్ధి చేసేది ఎవరు? దేవుడే. ఎవరన్నా అడిగితే నువ్వు ఎట్లా వృద్ధి అయినావు అంటే ఒక్కటే మాట కుండ బద్దలు కొట్టి చెప్పే, నన్ను దేవుడే వృద్ధి చేసినాడు. మా కాపరి కాదు, మా విశ్వాసులు కాదు, మా తల్లిదండ్రులు కాదు, మా సంఘ పెద్దలు కాదు, మా బిలీవర్స్ కాదు, మా యవనస్తులు కాదు, నన్ను దేవుడే వృద్ధిలోనికి కలగజేసినాడని చెప్పు. అక్కడ ప్రభు మహిమ పరచబడతాడు. నీకు రావాల్సిన దీవెనలో అక్కడనే స్టార్ట్ అయిపోతాయి. గట్టిగా చెప్పలేడు దేవుని నామాన్ని మహిమ పరచుదాం. హల్లెలూయా. మహిమ ఎవరికి చెల్లాలనో వారికే చెల్లాలా. మా కాపరి ద్వారా నేను బాగుపడినానంటే మహిమ ఎవరికి పోతుంది? కాపరికి పోతుంది. మా సంఘ పెద్దల ద్వారా నేను వృద్ధిలోనికి వచ్చినానంటే మహిమ ఎవరికి పోతుంది? సంఘ పెద్దలకు పోతుంది. కాబట్టి మహిమ ఎవరికి వెళ్ళడానికే వీళ్ళు. మహిమను దొంగిలించినావా దొంగవైతావు. ఇప్పుడున్న రోజులు అందరూ దేవుని మహిమను ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. దేవుణ్ణి మహిమపరచండియా, దేవుని మహిమపరచండమ్మా అంటే ఎక్కడ అన్న మీరు చూడండి, పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి కదా, మా అన్న బలపరిచినాడు, మా కాపరి బలపరిచినాడు, మా బిలీవర్స్ బలపరిచినారు అని చెప్తే మహిమ ఎవరికి పోతుంది? ఎవరైతే నిన్ను బలపరిచినారో వాళ్ళకే పోతుంది. అట్లా చెప్పొద్దు. అలా చెప్పడం ప్రభువుకి విరుద్ధం. నిన్ను వృద్ధిలోని కలగజేయవాడు దేవుడే. నువ్వు ఎక్కడున్నా ఈ మాట చెప్పాలా, ఏ స్థితిలో ఉన్న ఈ మాట చెప్పాలా, ఏ పరిస్థితిలో ఉన్న ఈ మాట చెప్పాలా. కృప వెంబడి కృప మన వెంబడి వస్తే మనలో ఆధ్యాత్మిక అభివృద్ధి సమృద్ధిగా ఉంటుంది. ఇంకా భౌతికమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు అంటావా, అవే వచ్చినప్పుడు ఇవి రావా? అవే వచ్చినప్పుడు ఇవి రావా? ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ అవి రావాలా. అవి రాకుండా ఇవి రావాలంటే కుదరదు. కొంతమందికి అవి రాకుండా ఇవి వస్తాయి, కానీ అవి నిలబడవు. తర్వాత నున్నగా కాలేకపోతాయి. తర్వాత ఇంకా బ్రతిమాలకుండా ఉండదు. అనుభవించు. నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన అన్యాయానికి, నువ్వు చేసిన దౌర్జన్యానికి నువ్వు అనుభవించాల్సిందే, ప్రతిఫలం పొందాల్సిందే. కాబట్టి అలా వద్దు. మనం కృపలో, జ్ఞానంలో అభివృద్ధి అవ్వాలి. అలా అభివృద్ధిలోనికి నడిపించేవాడు దేవుడు ఒక్కడే. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసిన వృద్ధి కలగజేయవాడు దేవుడే. కల్వరి శిలువలో యేసు ప్రభు నీ కోసం నా కోసం ఒక గొప్ప బలియాగాన్ని చేస్తున్నాడు. ఆయన మన జీవితాలు వృద్ధిలోనికి వచ్చి ఈ సంఘం ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇక్కడున్న మనమందరం ఎత్తబడాలా. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన మన మధ్యలో సంఘ పెద్దలు సురేష్ అన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన.